హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి నుంచి పాపని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మావతి నిజం తెలుసుకొని షాక్ అయిన విక్కీ, నిజంగానే ఇదంతా జరగబోతుందా? పాపని కాపాడి పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మొత్తానికి ఇక పాపని కిడ్నాప్ చేయడానికి వచ్చి దివ్యని పాపని తీసుకువచ్చి తన చేతిలో పెట్టమని మురళి అయితే అడుగుతాడు. అప్పుడే దివ్య అయితే, బావా మనం రిస్క్ చేస్తున్నామేమో అని దివ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. తప్పదు దివ్య, ఇప్పుడు నువ్వు పాపని తీసుకురాకపోతే మళ్ళీ మనకి ఛాన్స్ రాదు. పాప మన దగ్గరికి వస్తేనే అరవింద్ని బెదిరించి అప్పుడు అరవింద్ చేత ఆస్తి పత్రాల మీద సంతకం చేయించుకుంటాము. లేకపోతే మాత్రం అరవింద నాకేమీ భయపడడం లేదు. ఇదే మనకి ఆఖరి హస్తం అని అంటూ ఉంటాడు. మురళి అయితే, సరే బావా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఎవరు చూడకుండా దివ్య అయితే పాపని తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అందరూ కూడా ఇక డ్యాన్స్లో మునిగిపోతారు. ఒకరినొకరు భార్యాభర్తలు ప్రపోజ్ చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు. అయినా సరే పద్మావతి తన తల్లిని అంటూ ఉంటుంది, పాప ఎక్కడున్నదమ్మా అని అడుగుతూ ఉంటుంది. పాప నిద్రపోతుందమ్మి అని చెప్పి పద్మావతితో చెప్తూ ఉంటుంది పార్వతి అయితే. తర్వాత ఇక పార్వతి పాపని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడైతే దివ్య పాపని తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తుంది. పార్వతి కనిపించగానే, ఏం లేదత్తయ్య, ఏదో నాకు గుచ్చుకున్నట్టు అనిపించింది ఉయ్యాల్లో, అందుకే తీశానని సాకు చెప్తుంది. పాప నిద్రపోతుంది కదమ్మా, పర్వాలేదులే పద వెళ్దాం అని అంటూ పార్వతి దివ్యని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. ఇదే సరైన సమయం అనుకుని మురళి అయితే ఇక పాపని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. పాపని చూడ్డానికి ఉయ్యాల దగ్గరికి వచ్చిన పద్మావతికైతే పాప కనిపించదు. పాప కనిపించకపోయేసరికి పద్మావతి ఒక్కసారి షాక్ అయిపోతూ పాప కనిపించడం లేదని పార్వతి పద్మావతి అందరూ కూడా ఇక చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక పద్మావతి అయితే, సారు పాపని ఎవరో తీసుకువెళ్ళిపోయారు సారు అని అంటూ అందరూ అన్ని వైపులా వెతుకుతూ ఉంటారు. అలా పాపని ఎవరు తీసుకువెళ్లారని అన్ని వైపులా వెతుక్కుంటూ వెళ్ళంగానే మురళి కొంచెం దూరం వెళ్ళాక ఇక పాపని తీసుకొని పారిపోతూ తన ముఖానికి వేసుకున్న పులి మాస్క్ని అయితే తీసేసి అక్కడే పడేసి ఇక పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. పాపని వెతుక్కుంటూ వచ్చిన పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా పాపని వెతుకుతూ ఉంటే పద్మావతికి అక్కడే పులి మాస్క్ అయితే కనిపిస్తుంది. విక్కీని పిలుస్తుంది, సారు చూడండి సారు, ఆ మురళీగాడే పాపని ఎత్తుకుపోయున్నాడు అని చెప్పి పద్మావతి అయితే బాధపడుతూ ఉంటుంది. వాడు ఎంతో దూరం వెళ్ళున్నాడు, పద పద్మావతి మనిద్దరం వాడిని పట్టుకుందాము అని విక్కీ అయితే పద్మావతితో చెప్తూ ఉంటాడు. పద్మావతి అయితే పాపని ఎత్తుకు వెళ్ళిపోతున్న మురళిని అయితే చూసేస్తుంది. మురళిని చూసి, అదిగో పాపని వాడే ఎత్తుకెళ్ళిపోతున్నాడు అంటూ మురళి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా మురళి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే మురళి పద్మావతిని చూసి, ఈ పద్మావతి నన్ను కనిపెట్టేసినట్టుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ పాపని ఎలాగైనా సరే నేను అరవింద్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే అని గట్టి పట్టుదలతో ఉంటాడు. మురళి అయితే అక్కడే ఒకటి కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక మురళిని వెతుక్కుంటూనే వెళ్తూ ఉంటుంది పద్మావతి. అలా మురళిని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా మురళిని కొడుతుంది కర్ర తీసుకొని. ఇక మురళిని చితుకబాదుతుంది. కానీ మురళి మాత్రం పద్మావతిని వెనక్కి నెట్టేస్తాడు. విక్కీ కూడా అదే అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు. పద్మావతి అని పిలుస్తూ ఉంటాడు. అలా పిలుస్తూ ఉండంగానే అప్పుడే, సారు పాప ఇక్కడే ఉన్నది సారు అని అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే పద్మావతి మళ్ళీ మురళిని ఎదిరిస్తుంది. అలా ఎదిరించేటప్పుడు ఇక మురళి అయితే పద్మావతిని ఈసారి గట్టిగానే తోసేస్తాడు. దాంతో గోడకు వెళ్ళి తగిలి తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయిన పద్మావతి తల మీద మళ్ళీ రాటు తీసుకొని కొడతాడు మురళి. ఇక రాటు తీసుకొని పద్మావతి తల మీద కొట్టడంతో పద్మావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇంతలో అక్కడికి అను, ఆర్య అలాగే విక్కీ అందరూ కూడా వచ్చేస్తారు. మురళి చుట్టూ కూడా చేరుతారు. అప్పుడే ఇక చుట్టూ చేరంగాల్నే ఇక పాపని అక్కడే వదిలేసి మురళి అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు. అను పాపని తీసుకుంటుంది. కానీ అను పద్మావతిని చూస్తుంది. అని, అమ్మి పద్మావతి ఏమైందమ్మీ నీకు అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.
విక్రమ్ సారు రండి ఒకసారి, విక్రమ్ గారు రండి అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది. అను అయితే పద్మావతిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత ఇక అప్పుడే పద్మావతి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తారు. చెప్పిన తర్వాత ఒక్కసారి అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. ఇక విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే విక్కీని పిలవమని నర్సుకి చెప్తుంది. సార్ ఆమె మీతో మాట్లాడుతుందంట సార్ అని అంటూ ఉంటే అప్పుడే విక్కీ అయితే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన విక్కీ పద్మావతితో అంటూ ఉంటాడు, నీకేం కాదు పద్మావతి, నేనున్నాను, నీకేమీ కానివ్వను అని అంటూ ఉంటే, సారు మీకొక నిజం చెప్పాలి, ఆ మురళీగాడు తీసుకువెళ్తున్నా మన పాప ఎవరో కాదో మీ అమ్మగారే, అరవింద్ వదిన పాపే అని అంటూ నిజం చెప్తుంది పద్మావతి. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ అయితే. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును సారు, మా అక్క ఆర్య బావగారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇటు పెంచిన ప్రేమ, అటు కన్న ప్రేమ, ఎవరికి నిజం చెప్పాలో తెలియక అవకాశం వచ్చినప్పుడు నిజం చెప్పొచ్చులే అని ఊరుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. నన్ను క్షమించండి సారు, పాపని నేను కాపాడలేకపోయాను అని అనగానే, పాప మన దగ్గరే ఉంది పద్మావతి, పాపని కాపాడాము అని అనగానే చాలా సంతోషపడుతూ స్పృహ కోల్పోతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి పద్మావతిని చెక్ చేసి తనకి వెంటనే బ్లడ్ ఎక్కించాలని చెప్తారు. అప్పుడే బ్లడ్ కూడా ఎక్కిస్తారు. ఇక మురళి ఫోన్కి అయితే ఫోన్ వస్తుంది. మురళి ఫోన్కి ఫోన్ రావడంతో మురళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. పాప మళ్ళీ మిస్ అయింది, కానీ ఆ పద్మావతి చావు బతుకుల మధ్య ఉందా? అసలు ఆ పద్మావతియే ప్రతిసారి మనకి అడ్డుపడుతుంది, ఆ దేవుడు దాన్ని అడ్డు తొలగిస్తున్నాడనమాట, అలాగే ఉండాలి అని మురళి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మురళి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అరవింద వినేసి, పాపని కాపాడబోయి నువ్వు ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయావా పద్మావతి అని చాలా బాధపడుతూ ఉంటుంది అరవింద్ అయితే. తర్వాత యశోధర్కి గిరి అయితే ఫోన్ చేసి పద్మావతికి యాక్సిడెంట్ అయిందంట సార్, హాస్పిటల్లో ఉందని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అని అనగానే అప్పుడే యశోధర్ అయితే సుగుణని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడైతే విక్కీ ఉండడు. విక్కీ కనిపించకుండా ఉండకపోయేసరికి సుగుణ అయితే విక్కీ ఇక్కడ లేడు కదా, అదే మంచిది అని అనుకుంటూ ఉంటుంది. పద్మావతికి ఎలా ఉంది చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. యశోధర్ అయితే నేను తను పనిచేసే ఆఫీస్ బాస్ని అని అనగానే, సార్ బాగున్నారా, పద్మావతి కండిషన్ సీరియస్గానే ఉందని ఇప్పుడే బ్లడ్ ఎక్కిస్తున్నారు సార్ అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. పద్మావతికి బతకాలి, తనకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను ఇస్తాను అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే డాక్టర్తో అది విని అను ఆర్య అందరూ కూడా బాస్ కదా, ఏదో చనువు వల్ల అలా చెప్తున్నాడని అనుకుంటూ ఉంటారు. అవునండి, ఎంత ఖర్చైనా సరే పద్మావతి బతకాలి అని సుగుణ కూడా చెప్తూ ఉంటుంది. మీరేమీ అధైర్యపడకండి, స్పెషల్ డాక్టర్స్ కూడా పిలిపిద్దాము అని చెప్తూ ఉంటుంది సుగుణ. అసలు ఆ దేవుడికి మంచి వాళ్ళని ఎందుకు తీసుకువెళ్తాడో తెలియదు, కానీ అందరికీ మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడో ఆ దేవుడు, దుర్మార్గులకి ఇలాంటివేవి ఉండవు అని అంటూ ఉంటుంది సుగుణ. అప్పుడే ఇక విక్కీ అయితే వస్తాడు. ఇక విక్కీని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే విక్కీని యశోధర్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి విక్కీ నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, అది అని తడబడుతూ ఉంటే, ఏముంది తన కొలిగ్ కదా, వాళ్ళ కుటుంబానికి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చుంటాడో, అందులోనూ వాళ్ళు దగ్గర బంధువులని అప్పుడెప్పుడో విక్కీ చెప్పాడని నువ్వు అన్నావు కదా అని అంటూ ఉంటే, అవునమ్మా నేను ఆ సంగతే మర్చిపోయాను, ఈ టైంలో నువ్వు ఇక్కడే ఉండి పద్మావతికి సహాయం చేస్తున్నావు, నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే అవునండి, స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాను, అసలు పద్మావతికి ఏమన్నా జరిగితే మేము అస్సలు కూడా తట్టుకోలేము అని అంటూ ఉంటాడు యశోధర్. చాలా థ్యాంక్స్ సార్ అని అనగానే, డబ్బుకి అస్సలు కూడా ఆలోచించొద్దు, ఎంత ఖర్చు అయినా సరే పద్మావతికి నేను ఖర్చు పెడతాను అని యశోధర్ అంటూ ఉంటాడు. తను బ్రతకాలి, తను క్షేమంగా బయటికి రావాలి అని అంటూ ఉంటే, నిజంగా మీరు దేవుడు సార్ అంటూ
పొగుడుతూ ఉంటాడు. విక్కీ అయితే యశోధర్ని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.